నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. భారీ ఎత్తున జరిగిన రైస్పేట లక్ష్మీ గణపతి మహా అన్న సమారాధన. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో రైస్పేట శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద మంగళవారం భారీ ఎత్తున మహా అన్నద సమారాధన జరిగింది. పట్టణంలో వందల సంఖ్యలో గణేష్ మండపాలు ఉన్నప్పటికీ రైస్పేట లక్ష్మీ గణపతి భోజనాలకు విశిష్టత ఉంది. బూరి, చక్ర పొంగలి, పులిహోర, బిర్యానీ వంటి రకరకాలతో పాటు ఎన్నో రకాల కూరలతో ఎంతమంది వచ్చినప్పటికీ సంధివేళ వరకు భోజనాలు అలా పెడుతూనే ఉంటారని రైస్పేటలో భోజనాలకు పట్టణంలో ప్రత్యేక పేరు ఉంది. ఇక్కడ గణపతికి కోరిన కోరికలు తీర్చే మహా గణపతిగా పేరు. ఈసారి అన్నదానానికి వర్ణుడు తోడైనప్పటికీ అదంతా లక్ష్మీ గణపతి ఆశీర్వచనంగా భావించి ఓవైపు చినుకులు పడుతున్నప్పటికీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ వారు లెక్క చేయకుండా ఎంతో ఓర్పు నేర్పుతో అన్నదాన కార్యక్రమం పూర్తి చేయడం మరో విశేషంగా నిలిచింది. రామచంద్రపురం పట్టణ ప్రజలు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మహా అన్నదానం ఆశించిన రీతిలో విజయవంతమైనట్లు కమిటీ పెద్దలు వెల్లడించారు. సుమారు 10,000కు పైగా భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించినట్లు ఆలయ కార్యనిర్వాహక కమిటీ తెలిపింది. మీ పిల్ల పాపలతో సకుటుంబ సమేతంగా రండి. స్వామివారి అన్నప్రసాదం స్వీకరించండి. ఏడాదికి ఒక్కసారి మనకి అవకాశం కాబట్టి ప్రతి భక్తులు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. అన్నప్రసాదాలు వృధా చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏ వస్తువులు ఇచ్చినా వద్దు చాలు అని మనిషి అండండి. కొంచెం అన్నం పెట్టగానే చాలు అంటాడు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనసుకు మంచి సాంబార్లో ముక్కలు వేయడం, ముక్కలో సాంబార్ వేయడం అద్భుతమైనటువంటి సాంబార్ కాదు. అయితే ఈ పూర్ణ మూడు పూర్ణాన్ని ఇంట్లో నుంచి మూడు వేసుకోవాలంటే మూడు తీసుకెళ్ళండి. అంగరంగ వైభవంగా జరుగుతుంది అన్నసంతర్పణ కార్యక్రమం. మరింత గొప్పగా కమిటీ వారు భోజనాలు పెడుతున్నారంటే మరి ఆశ్రమాన్ని కాదండి. ఎందుకంటే ఎంతో మంది సహోదరులైనటువంటి దాతలు మంచి మనసుతో ముందుకు వచ్చి కమిటీ అడగకుండానే ఎంతో సహాయ సహకారాలు అందించి స్వామివారి ఆశీర్వాదాలు అందుతున్నారండి. ఆ యొక్క గొప్ప మనసున్నటువంటి మహారాజులు దాతలు మరి వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् మన రామచంద్రపురం పట్టణంలో రైస్పేటలో వేయించేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క గణపతి నవరాత్రి మహోత్సవ భాగంలో గత 10 రోజులుగా స్వామివారికి లక్ష్మీ గణపతి స్వామి వారికి వరసిద్ధ వినాయక స్వామి వారికి మన ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహాయ సహకారంతో అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం చేసుకుని ఈరోజు మంగళవారం దశమి పర్వదిన సందర్భంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి మన ఆలయ కమిటీ సభ్యులు అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. అన్నాభిషేకం, అలాగే అన్నాభిషేక కార్యక్రమం కూడా లక్ష్మీ గణపతి స్వామి వారికి 10 కేజీలుగా అమ్మ స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం కూడా ప్రారంభం చేయడం జరిగింది. మన ఓళ్ళ శ్రీనివాస్ గారి దంపతుల చేత ఈ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఆలయ కమిటీ సభ్యులు గౌరవాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ముందుగా కలిశెట్టి సీతారామయ్య గారి వాళ్ళ అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో, అలాగే ఆలయ ప్రెసిడెంట్ అయినటువంటి గాడి జగన్నాథ్ జగన్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కలిశెట్టి రాంబాబు గారు, అలాగే సెక్రటరీ మీసాల అప్పన్న గారు, వైస్ సెక్రటరీ గొర్రె రాంబాబు గారు, ట్రెజరర్ వలిరెడ్డి రాజాబాబు గారు, మెంబరు ఓళ్ళ శివాజీ గారు, మెంబరు సూరిబాబు గారు, మెంబరు శివప్రసాద్ గారు, అలాగే వెంకట్రావు గారు, దుర్గాకృష్ణ గారు, శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో మన రామచంద్రపురం పట్టణంలో రైస్పేటలో వేయించేసిన లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క వీళ్ళ ఆధ్వర్యం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమంతో కూడా భక్తుల సహాయ సహకారంగా ఎన్నడూ ఎక్కడ లేని విధంగా మన రామచంద్రపురం పట్టణంలో ఎవరైతే ఉన్నారో భక్తులందరూ కూడా, అలాగే పొరుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహాయ సహకారంగా ఈరోజు అత్యంత వైభవంగా సుమారుగా 10,000 మందికి మహా అన్నదాన కార్యక్రమంతో కూడా ప్రారంభించడం జరిగింది. ఆ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం కమిటీ సభ్యులు ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో కమిటీ సభ్యులకి, అలాగే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి గౌరవాధ్యక్షులు ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే మెంబర్స్ అందరూ కూడా చేయడం జరిగింది. కార్యక్రమంతో కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా స్వామివారి యొక్క ప్రసాదం తీసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను. బోలో గణేష్ మహారాజ్కి, లక్ష్మీ గణపతి స్వామివారికి. సాంబారు గుంటూరులో ఉండేటప్పుడు ఎవరండి నడవాలి 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 సార్ ఎక్కడ పెట్టండి అవునండి. కాదు అలా ఎవరండి కంటిలో దెబ్బలాడతారు, అప్పుడు కంటిలోకి వెళ్ళాలని గుళ్ళకి వెళ్ళాలని కనబడుతుంటారు. కంటిలో ఎవరు జరగాలి, ఎవరు జరగాలి, వాళ్ళు అనుకుంటారు, కొనుక్కుంటారు, ఇల్లు ఎక్కడ వచ్చిన అమ్మాయిస్తారు ఎవరండి కంటిలో తక్కువ ఎవరు జరగాలి. రావాలండి మనకి మొత్తం అందరికీ అవుతుంది. చాలా కొంచెం అర్థం చేస్తే అర్థమండి ఇక్కడ ఉండకూడదు. మీకు ఏం కావాలి పడుతుందో తెలియదు, ఎవరు చేయాలి జరగాలి జరగాలండి. చిప్స్ కావాలండి, మగవాడు కౌంటర్ చిప్స్, మగవాడు కౌంటర్ నెంబర్ 2లోకి చిప్స్ రావాలి. చిప్స్ ఇప్పుడు ఎవరు జరగండి బాబు, అంటే ఇప్పుడు ఎవరు జరగాలి, అంటే ఖాళీ లేదు కదండి, దయచేసుకుని ఎవరు జరగాలండి, జరగాలండి తమ్ముడు జరగాలి, బాసు తెలుసు జరగాలి జరగాలండి, ఎవరికి దయచేసి జరగాలి.
జరగాలండి. కొంచెం అలా చెప్పండి సాగర్ గారు. జరగాలి, కొంచెం జరగాలి.